మన పౌరస్థితి ఎన్ని సంవత్సరాలు? ఈ భూమి మీద మన పౌరస్థితి ఎన్ని సంవత్సరాలు? 70, అధికి బలం ఉన్న ఎడల 80. ఇంకొక వాక్యం కూడా ఉంది, నరులు ఆయుష్ పరిమితి గలది. కొంతమందికి తమ పూర్వీకులు చేసిన దోషాన్ని బట్టి కావచ్చు, లేకపోతే దేవుడు జీవగ్రంథంలో వ్రాసిన జీవితాన్ని బట్టి ఇంత ఆయుష్ని దేవుడు నియమించేశాడు. 14 యోబులో ఉంటుంది, నరులు ఆయుష్ పరిమితి గలది. మించజాలని వయా పరిమాణం అంటే సటన్ ఏజ్. ఆ ఏజ్ రాగానే దేవుడు తన దగ్గరికి పిలిచేసుకుంటాడు. అలాగే నరులకు దేవుడు నియమించింది 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. దేవుని పిల్లైన వారు మన పౌరస్థితి 70-80 సంవత్సరాలు. కానీ ఆత్మ మన నుంచి విడిచిపెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గర ఉంటా చెప్పండి? యుగ యుగాలు. 1000 ఏండ్ల పరిపాలన వేరు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత కూడా మన ఆత్మ దేవునితో యుగ యుగాలు ఉంటుందని గ్రంథంలో ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ భూమి మీద మనం నివసించిన సమయాలలో అసలు ఈ భూమి మీద మనుషులు ఏమి సంపాదిస్తూ ఉన్నారు? అసలు ఏమి సంపాదించి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి? మనమైతే మా పెద్దోడికి ఒక 1/2 ఎకరం, మా చిన్నోడికి వచ్చి 1/2 ఎకరం, మా అమ్మాయికి ఆ డబ్బులు కట్ట మంచం, మా అబ్బాయికి ఫ్రిడ్జు, మరి దానికి పెళ్లి చేస్తే సామాన్లు కావాలి కదా అని ముందు నుంచి కొని అటుక మీద దాస్తూ ఉంటారు, సన్ సైడ్ మీద. అవునా కాదా? అవునా కదా చెప్పండి? ఎవరి కోసం సంపాదిస్తున్నావు? ఎందుకంటే ఒకవేళ వారికి పెట్టకపోయారనుకోండి, నువ్వు నన్ను కన్నావు, నాకేమిచ్చావంటారు. మీరు చేయడము కూడా న్యాయమే, కానీ ఏమి సంపాదించాలి అనేది స్ట్రైట్గా మనకు తెలియదు. అవునా కాదా? ఆడపిల్లలు అయితే ఎంత పెట్టినా సరే ఏమిచ్చావు నాన్న అంటారంట, ఏమిచ్చావమ్మా అని. అందుకే పాపం వాళ్ళ కోసం తల్లిదండ్రులు చాలా కష్టపడి శ్రమపడి. నేను నిన్న మీకు ఒక విషయం చెప్పాను. ఒక గ్రామంలో ఒక అబ్బాయిని బాగా చదువుకొని, ఆ అబ్బాయి మంచిగా, అందరూ ఆ అబ్బాయిని మెచ్చుకున్నారు. ఆ గ్రామంలో నువ్వే బాగా చదువుకున్నావు, మంచోడివి బాగా చదువుకున్నాడని అందరూ మంచోడు అన్నాడు. కానీ వాళ్ళ నాన్న మాత్రం మంచోడు అంటలా. అస్తమానం తిట్టడమే ఆ కొడుకుని. అస్తమానం ఏంట్రా నువ్వు అని చెప్పి వారి తండ్రి అస్తమానం ఆ అబ్బాయిని గద్దించడమే. ఈ కొడుక్కి విసుగెత్తిపోయి మా నాన్నని చంపేద్దాం, ఊరంతా నన్ను మంచోడు గుడ్ బాయ్ అంటే మా నాన్న ఈ విధంగా అన్నాడని వాళ్ళ నాన్ననే చంపేద్దామని ప్లాన్ చేశాడు. ఏమండి, అలాంటి పిల్లలు ఉన్నారా లేరా? ప్లాన్ చేశాడు. ఇంట్లో మిద్దెక్కాడు, అంటే పిండి రూపుతారు చూసారా, రోకల బండ, అది తీసుకొని పైకి ఎక్కాడు. తండ్రి పొలం పని చేసుకొని ఇంటికి వచ్చాడు. భార్య లోపల అన్నం పెట్టింది. ఏమండి, మన పిల్లల్ని అందరూ మెచ్చుకుంటే మీరెందుకంటే తిడతారు? మీరెందుకు అస్తమానం వాడిని ఎలా తిడతారు అని చెప్పన్నారు. వసేపు ఇచ్చిదానా, అందరూ మెచ్చుకుంటే వాడికి గర్వం ఎక్కువైపోద్ది. అందుకే తండ్రిని నేను తిడుతూ ఉండాలి. తల్లివి నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నువ్వు ప్రేమిస్తూ ఉండు, నేను తిడుతూ ఉండాలి. వారందరూ నా కుమారుని మెచ్చుకుంటే వాళ్ళందరికంటే ముందు నేను సంతోషపడతాననే అన్నాడు. రోకల బండెచ్చుకున్న కుమారుడు మిద్ది మేయించి దూకేసి తండ్రికి పాదాల మీద పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. అంటే తండ్రి గద్దింపుని రివర్స్ తీసుకున్నాడు, తండ్రినే లేపేయాలనుకున్నాడు. అలాంటి ఈ తరుణంలో సంపాదించి పెట్టకపోతే పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే సమయం అని వాళ్ళ కోసం ప్రయాసపడి సంపాదిస్తున్నారు. కానీ బైబిల్లో ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, అంటే మనిషి దేహం నుంచి ప్రాణాన్ని విడిచే ముందు ఏమి సంపాదించాలి, ఈ విషయాన్ని
పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో 4 రకాల మనుషులు ఉన్నారు. 4 రకాల సంపాదన పరులు ఉన్నారంట. ఎన్ని రకాల సంపాదన పరులు? 4 రకాల సంపాదన పరులు ఉన్నారంట ఈ లోకంలో. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారికి బయలుపరిచారు ఈ విషయాన్ని. ఎవరికి బయలుపరిచాడు? పేతురు గారికి. పేతురు గారు ఒక దినాన సువార్త చేసుకుంటూ చర్మకారైన సీమోని ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకునేటప్పుడు పేతురు గారికి ఒక దివ్య దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ఇన్ ఇంగ్లీష్ బైబిల్ యాక్ట్స్ 11th చాప్టర్ 4th to 6th verse. అందుకు పేతురు నేను ఎప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా ఆత్మలో పరవశున్నయ్యాను. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగాను. అది ఏ విధంగా? 4 చెంగులు పట్టి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చాను. దాని వైపు నేను తేరు చూచి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. ఆగండి, ఏం కనబడ్డాయి? జంతువులంటే వేటిని జంతువులు అంటారు? ఏమండి? 4 కాళ్ళు ఉన్నవన్నీ. కుక్క కూడా జంతువే కాదా? జంతువేనండి, జంతువే. దాని హ్యాబిట్ ఎలా ఉంటుంది? అలవాటు చెప్పండి. దాని బ్యాడ్ హ్యాబిట్ చెప్తున్నారు మీరు. దానికి ఒక గుడ్ హ్యాబిట్ అని చెప్పండి. ఏమండి? దాని బ్యాడ్ హ్యాబిట్స్ మీకు చాలాసార్లు చెప్పారు. దానికి అన్ని పాపం మనిషిని చూడగానే మీకు మనిషిలో లోటుపాట్లు కనబడతాయి, కానీ మనలో లోటుపాట్లు కనబడవు. అవునా కాదా? చాలామంది ఇతరుని వేలిపెట్టేలా చూపిస్తాం. మన వైపు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి చెప్పండి? 4 సరాసరి. మనకి సరాసరి పాప కుక్క అనగానే దాని బుద్ధులు చెప్తున్నారు. దాంట్లో మంచి లక్షణం ఉంది, కానీ విశ్వాసం ఉంది. ఇంకొకటి, తన యజమాని దగ్గర ఉండేటప్పుడు ఏదైనా దారిని వేరే కుక్క వెళ్ళింది అనుకోండి, ఏం తెలుసు? దానికి సంబంధం లేకపోయినా అరుస్తూ ఉంటుంది. ఎందుకు చెప్పండి? నేను కాపలా బాగా కాస్తున్నానని. ఏంటది? రెండవది, కుక్కకు ఉండే ఇంటర్నల్ అలవాటు ఏంటంటే తన వీధిలోకి ఏ కుక్క రావడం దానికి ఇష్టమో ఉండదు. అంటే దీనిలో ఉన్న హ్యాబిట్ ఏంటంటే పేరు సంపాదించాలని. ఏం సంపాదించాలని? అంటే లోకంలో 4 కేటగిరీల మనుషులు ఉన్నారు. సంపాదన పరులు. పేరు సంపాదన కొరకు జీవించేవారు ఉన్నారు. పేరు కోసం ప్రాకులాడి నేను జీవించకాలమంతా నా పేరు గిన్నిస్ బుక్లో ఉండాలని చాలామంది తాపత్రయపడుతున్నారు కదండి. ఆఖరికి గిన్నిస్ బుక్లో ఎక్కడానికి బొద్దింకలు కూడా తింటున్నారు. ఏమండి? ఇటీవల ఒక స్టేట్లో, ఒక దేశంలో బొద్దింకలు తిని చచ్చిపోయాడు. బొద్దింకలు తినే పోటీ వచ్చింది, గిన్నిస్ బుక్లు ఎక్కుదామనంట పాపం. అలాగనే మీసాలతో ట్రైన్లు లాగుతున్నారు, లారీలు లాగుతున్నారు గిన్నిస్ బుక్లో ఎక్కాలని. ఏదో ఒక పని చేసి గిన్నిస్ బుక్లో ఎక్కాలని ప్లాన్ చేస్తున్నారు పేరు సంపాదన కొరకు. ఒకసారి ఒక ఆయన పేరు సంపాదన కొరకే తన కుమార్తె వివాహము 2 కిలోమీటర్ల పందిరేసాడండి. ఒక ఆయన 2 కిలోమీటర్ల పందిరేసాడు. నేనప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలో కాకినాడలో ఉన్నా. 2 కిలోమీటర్ల పందిరేసి చాలా ఆడంబరంగా వివాహం చేశాడు. రెండో రోజు ఆ ఇంట్లో ఏడుపులు వినబడుతున్నాయి. మ్యారేజ్ ఎలా చేశారంటే, అప్పుడు ఫిలిం ఇండస్ట్రీ చెన్నైలో ఉంది. చెన్నైలో ఉన్న ఫిలిం ఇండస్ట్రీస్, ఫిలిం స్టార్స్ అందరూ కాకినాడ వచ్చారు.
చాలా గొప్పగా వివాహం జరిగింది. ఆఖరికి రెండో రోజు వార్త ఏంటో తెలుసా అండి? పెండ్లి కుమార్తె కనిపించట్లేదు. పెండ్లి కుమార్తె కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? చాలా గ్రాండ్గా వివాహం జరిగింది. పెండ్లి కుమార్తె కనిపించకపోయేటప్పటికీ ఆ కుటుంబంలో తండ్రికి బలహీనత చెంది అనారోగ్యం వచ్చింది. గుండె పగిలిపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే వరుడు ఉన్నాడు, వధువు లేదు. పేరు సంపాదించుకోవడానికి చాలా గ్రాండ్గా వివాహం చేయాలని చేశాడు. రెండో రోజు చాలా భయంకరమైన వార్త తెలిసింది. ఎందుకంటే తన ఇష్టపడ్డ వ్యక్తితో వివాహం కాలేదని ఆ అమ్మాయి వేరొక వ్యక్తితో వెళ్ళిపోయింది. పేరు కోసం ప్రాకులాడిన ఈయన రెండో రోజు ఆ పెండ్లి పీఠం అంతా శ్మశాన స్థలంలాగా చాలా ఎవరు చూసినా ఎక్కడ చూసినా వా కుటుంబం గురించి మాట్లాడుకోవడమే జరిగింది. అందుకే పేరు కోసం సంపాదించే వారిలో బైబిల్ గ్రంథంలో నిమ్రోద్ ఎవరు ప్రథమ స్థానంలో ఉన్నాడు? నిమ్రోద్ ఆకాశానికంటే గోపురం కట్టాలని ప్లాన్ చేశాడు. ఎంత గోపురము అంటే ఇప్పుడు ఇంకా అంత సైన్స్ డెవలప్ కాల. సైన్స్ డెవలప్ అయ్యే కొలది అంతము సమీపం అవుతుందని తెలుసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ప్రార్థన చేస్తే, ప్రభువా నీ రాకడికి ఇంకా సూచనలు ఏంటని అడిగితే, గొడుగులాగున్నాయి కార్లు, ఆల్రెడీ ఇప్పుడే రోడ్డు మీద తిరుగుతున్నాయి, రోడ్డు మీద ప్రయాణం అవుతున్నాయి, సముద్రం మీద ప్రయాణం అవుతున్నాయి, ఆకాశం కూడా ఎగురుతున్నాయి అంట కార్లు, ఫ్లయింగ్ కార్స్ ఆల్రెడీ ఇప్పుడు కూడా కనిపెట్టారు. రెండవది, ఇప్పుడు మనిషి ఏ పని చేసినా త్వరగా అయిపోవాలి. ఆఖరికి ఒక మీటింగ్ పెట్టుకున్న టైమే త్వరగా అయిపోవాలి. అంటే ఏదైనా త్వరగా, ఒక ఫుడ్ దగ్గరికి వచ్చినా సరే చూడండి, మిమ్మల్ని ఒక నిరభ్యంతరంగా ఒకటి అడుగుతున్నాను, మీరు కరెక్ట్గా చెప్పాలి. ఆహారాన్ని తినేటప్పుడు 32 సార్లు నవలాలి. ఎంతమంది నవ్వుతున్నారు చెప్పండి? ఏమండి? ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే 32 సార్లు నవలాలి. మీకు తెలుసు కదా, చదువుకున్నారు కదా. ఎంతమంది నవ్వుతున్నారా? అసలు నవలడం మానేసి మింగడమే మొదలు పెట్టారు కదా. నేను ఇప్పుడు పూర్వకాలం నవిలేవారు అన్నాను, ఇప్పుడు అసలు నవిలే పద్ధతి లేదు, మింగడమే మొదలు పెడుతున్నారు. ఎందుకంటే టైము కవర్ చేసుకోవడం త్వరతో, అందుకే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని. రెండవది, పూర్వకాలము ఒక సంవత్సరానికి లేదా నెలకి 2 నెలలకి నాన్ వెజిటేరియన్ తినేవారు. ఇప్పుడు సండేకి 2 times మాట. సండే స్పెషల్గా మటను, మధ్యలో ఒక ఫిష్, టైం టేబుల్. మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, బైబిల్లో ఒక మాట ఉంది, వారి భోజనము వారికి ఊరి ఆయనే అని ఉంది. ఏమైంది? భోజనము అంటే మనల్ని రక్షించవలసిన భోజనమే మనకి ప్రాణం తెస్తుందంట. మనల్ని రక్షించగల కెపాసిటీ భోజనానికి ఉంది, మనం ప్రాణం తీసే కెపాసిటీ కూడా భోజనానికి ఉంది. మీరు ఎడతెరపకుండా మీరు ఫాస్ట్ ఫుడ్ తినండి, ఏమవుతారు? తేనుపులు వచ్చేసి లివర్ పాడైపోయి, గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోయి, పేగు కోతలు అయిపోయి. ఎందుకంటే దేవుని పిల్లలైన వారు అంటే మన కల్చర్ అంతా, అంటే ఆగరిత అంతా మారిపోతుంది. దేవుడు ముందుగానే చెప్పాడు. ఒక ఆయన అంటాడు, మళ్ళీ వాక్యం, వారి భోజనం వారికి ఊరైపోయిందంటే ఇంకొక ఆయన వాక్యం చేశాడు, మీరు నా మాట సమ్మతించి వినేలా భూమి మీద మంచి పదార్థాలు పూజిస్తారన్నారు కదండి. మంచి పదార్థాలు అంటే చికెను, మటనా? కొవ్వు పోయినవా? కొవ్వుతో నిన్ను తృప్తిపరుస్తానన్నాడు కదా, తినాలి కదా అంటాడు. కొవ్వుతో అది సర్వసాధారణంగా ఏ కొవ్వు? మన శరీరం అవయంలో మంచి కొలెస్ట్రాల్ ఉంది, చెడ్డ కొలెస్ట్రాల్ ఉంది. చెడ్డ కొలెస్ట్రాల్కి LDL కొలెస్ట్రాల్. అది కానీ ఎక్కువైపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? గుండె పగిలిపోదు. LDL కొలెస్ట్రాల్ ఎక్కువైందంటే గుండె పగిలిపోదు. అందుకే దేవుని పిల్లైన వారు ఒకసారి ఈ హైదరాబాద్లోనే ఒక ఇంజనీర్ మన దగ్గరికి వస్తుండేవాడు. హైదరాబాద్లో ఫస్ట్ సీసీ కెమెరాలు ఫిట్ చేసిన సిటీలో ఆయన వస్తూ ప్రార్థన వస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయనకు ఒక కల వచ్చింది. ఎప్పుగా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినేవాడు. నేను అమ్మగారు వద్దు అని అనేవాడు. సరే ఒకరోజు ఆయన వస్తున్న కారులోకి పులి పరిగెట్టి కారులో ప్రవేశిస్తుంది. అయ్యగారండి, నా కారులో పులి దూకిందండి, ఏంటండి అని అడిగాడు.
నేను అన్నాను హార్ట్ అటాక్ రాబోతుంది అన్నాను. ఏంటి కారులో పులు దూరితే హార్ట్ అటాక్ రాబోతుందా? ఈయనకి డౌట్ వచ్చి నిమ్స్కి వెళ్ళాడు. నిమ్స్కి వెళ్ళి పరీక్ష చేసుకున్నాడు. ఫుల్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, కొద్ది గంటలోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవలసిందంట. ఆయన రిపోర్ట్ తీసుకొచ్చి తర్వాత వెల్లుల్లి నుంచి తీసిన రసం తీసి ఆ గోళీలు మింగుతున్నాడు. ఆయన ఏంటండి అన్నాను. అయ్యగారు మీరు దర్శనం అర్థం కరెక్ట్గా చెప్పారండి, నేను పరీక్ష చేయించుకున్న తర్వాత ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయిందని చెప్పి అన్నారు. చూసారా, ఒకవేళ ప్రభు మాట్లాడకపోతే, దేవుడు ఆ విషయాన్ని దర్శనం ద్వారా తెలియపరచకపోతే గుండె పగిలి పోవలసిందే. దేవుని పిల్లైన వారు చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకనే మన పద్ధతులన్నీ మారిపోయాయి. ఇప్పుడు మీరు ఏమి సంపాదించాలని, మీరు ఏ విషయాన్ని మీకు చెప్తున్నాను చెప్పండి. ఇప్పుడు ఏంటి పేరు సంపాదించడంలో ప్రథమ స్థానంలో ఎవరున్నారు? నిమ్రోద్. అందుకే దేవుని పిల్లైన వారు మన అలవాట్లు, మన పద్ధతులు అన్నీ మారిపోయాయి గనక పేరు కోసం మనిషి జీవించకూడదు. దేవుని పిల్లలైన వారు మీరు నా మాట సమ్మతించి భూమి మీద మంచి పదార్థాలు భోజిస్తారంటే మంచి క్యాలరీస్ ఉన్న పదార్థాలు తింటారని అర్థం, కొవ్వు పదార్థాలు కాదు. ఏంటది? మంచి క్యాలరీస్ ఉన్న పదార్థాలు మీరు తింటారు. కుళ్ళిలు పోయినవి, క్యాలరీస్ లేనివి, లేకపోతే అందులో అంటే విటమిన్స్ లేనివి కాదు. విటమిన్స్ ఉన్న ఫుడ్ మీరు తింటారు, దాంతో నిన్ను తృప్తిపరుస్తానని అర్థం. అంతేగాని మాంసాలతో తృప్తిపరుస్తానని కాదు. మాంసాహారంతో నేను తృప్తిపరుస్తాను, లేకపోతే రోజు కొవ్వే తింటామని కాదు. కొవ్వు తింటే ఏమవుతాం రోజు? అందుకనే దేవుని పిల్లలైన వారు దేవుని విషయంలో అంటే పేరు సంపాదన కోసం మనం ప్రాకులాడకూడదు. బైబిల్లో అంటే నలుగురు వ్యక్తులు ఉన్నారు. అంటే సంపాదనలో 4 రకాల సంపాదన పనులు ఉన్నారు. అందులో పేరు కోసం బ్రతికేవారు. దేనికోసం బ్రతికేవారు? చూడండి, ఆదికాండం 11వ అధ్యాయము 4-5 వచనంలో నిమ్రోద్ ఏమంటున్నాడో చూద్దాం. దిగి వచ్చాను. భాష ఒకటి. గనుక మనము దిగిపోయి, అందుకేనండి చాలు. ఇప్పుడు దేవుడు మానవులు మాత్రము లూజ్గా విడిచిపెడితే వారు ఏ పైన చేయడానికి తెగిస్తారు. అందుకని ఇప్పుడు సునామీలు, రకరకాల నీలం తుఫాను, అప్పుడు ఒకటే మాట ఉండే తుఫాన్ అని ఇప్పుడు రకరకాల తుఫాన్లు వస్తున్నాయి. లైలా తుఫాన్ అంట, కత్రినా, ఇవన్నీ మరి పేర్లు ఎలా పెడుతున్నారో తెలియదు కానీ పాపం ఆ తుఫాన్లు కూడా అలా ప్రవర్తిస్తున్నట్టు వారిలాగా రకరకాల పేర్లతో తుఫాన్లు వస్తున్నాయి. దేవుని పిల్లైన వారు వీటిని దేవుని పిల్లైన పేరు సంపాదించాలని మనిషి తాపత్రయం. విశాఖపట్నంలో ఒక ఆమె చాలా చక్కగా ఇల్లు కట్టింది. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కట్టలేదు అలా, కొన్ని లక్షలు వెచ్చించి. కానీ అందులో ఎప్పుడూ ఉండలేదు. ఒకసారి ఇల్లు కట్టి ఆ ఇల్లు ఒక భూత వైద్యురాలకి ఇచ్చేసి ఆ మాత్రం అద్దెంట్లో ఉంటుంది. ఒకసారి నా దగ్గరికి వచ్చింది, నేను అక్కడ సేవ చేస్తున్నప్పుడు. అయ్యగారండి రండి అంది. ఎక్కడికి అని? శ్మశానానికి అండి అంది. ఏంటమ్మా? నా భర్త చచ్చిపోయాడు, ఆ శ్మశానంకి వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు అంటాను. చచ్చిపోయి ఎన్ని రోజులైంది? 3 నెలలు అవుతుంది అన్నారు. 3 నెలలు అవుతుంది, ప్రభు ఏమని చెప్పారా నేను లేపుతానని అన్నాడు. అదేం చెప్పలేదు. అదేం చెప్పకుండా ఏంటి నువ్వు ఎందుకు అలా అయ్యావు? ఎందుకు చనిపోయాడన్నా? కొత్తగా ఇల్లు కట్టి భార్యాభర్తలు సంతోషంగా గృహప్రవేశం చేసి ఇద్దరు భోజనం చేస్తూ ఉండగా భర్త సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఎందుకు ఎలా చనిపోయాడంటే ఆవిడ అనుమానం ఏంటంటే ఎదురింటి ఆవిడ ఉప్పు వేసిందండి ఇంట్లో. ఎదురింటి ఆవిడ ఉప్పు వేస్తే చచ్చిపోతాడు. అందుకని ఇల్లు ఖాళీ చేసేసి భూత వైద్యురాలకి ఇచ్చి అందులో భూత వైద్యురాలు పెట్టి ఈవిడ అద్దెంట్లో ఉంటుంది. ఎంత కష్టపడి సంపాదించి పేరు కోసం ప్రాకులాడి చక్కగా కట్టిన ఇల్లు అక్కడ భూత వైద్యురాలు ఎంజాయ్ చేస్తుంది లోపల.
ఆమె సంతోషపడుతుందన్నమాట, దేవుని పిల్లైన వారు. అందుకే పేరు కోసం ప్రాకులాడినప్పుడు అది పేరు సంపాదించేవారు ఉన్నారు. కానీ ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం లేదు. రెండవ దర్శనములో పేతురు కాదు, రెండో దర్శనంలో చూస్తున్న రెండవ విషయం ఏంటి? అడవి మృగములు. ఫస్ట్ ఏంటి? జంతువులు చూశాడు. రెండో దర్శనంలో ఏంటి? అడవి మృగములు. అడవి మృగముల్లో కింగ్ ఎవరు చెప్పండి? సింహం. అదెప్పుడు తనకందరూ లోబడాలని దాని టీవీ వేరు, సింహం అది. అన్ని మృగాలు కొన్నిటికి భయం ఉంటాయి, కానీ సింహానికి అసలు భయము లేదు. దీని యొక్క తత్వం ఏంటంటే దానంతటిని, అడవినంతటిని నా స్వాధీనంలో ఉండాలని, నేనే దాన్ని పరిపాలన చేయాలని. సింహ స్వభావం అంటే లోకాన్ని సంపాదించే స్వభావం. లోకాన్ని సంపాదించేవారు ఉన్నారు. లోకంలో దేవుని పిల్లైన వారు, మన పౌరస్థితి 70-80 సంవత్సరాలు. ఇది లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఈ మూడు లోకంలో సాతాను పిల్లలుగా పుట్టించేశాడు. సాతాను పిల్లలు ఏంటంటే శరీరాశ, నేత్రాశ. ఇవి సాతాను పిల్లలు అంటే. ఈ పిల్లలు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాయి, అంటే లోకాన్ని సంపాదించేవారు ఉన్నారు. లూకాసు వార్త 9:25 చదువుకుందాం. లోకాన్ని సంపాదించే విషయంలో లూకాసు వార్త 9:25. ఒకడు లోకమంతయు సంపాదించి మనకి ఏమి ప్రయోజనము? హల్లెలూయా. ఏమి సంపాదించుకొని లోకాన్ని ఏం ప్రయోజనము? దేవుని పిల్లైన వారు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకసారి ఒక విచిత్రమైన వ్యక్తి వచ్చాడు. అయ్యగారండి, నేను చాలా దినాల నుంచి చర్చికి వెళ్తున్నాను, నాకు మేలు జరగట్లేదు, అసలు ఏంటండి, నాకు ప్రార్థన చేయండి అన్నాడు. ఆయనకు ఆ కల వచ్చిందంట. ఎప్పుడో వారు ఊర్లో ఒక పాస్టర్ గారు ఆయనకి బాప్టిజం ఇచ్చారు. ఆ పాస్టర్ గారు ఈయనకి ఒక పౌడర్ డబ్బా ఇచ్చాడంట కల్లో. ఆ పౌడర్ డబ్బా రాసుకున్నాడు ముఖానికి. రాసుకున్న తర్వాత ఆ పౌడరు దగదగా మెరుస్తుందంట. సాయంకాలం స్నానం చేసేటప్పుడు కాస్త స్నానం చేయగానే అదంతా పోయిందంట. ఏంటి అయ్యగారు ఇలాంటి కళ వచ్చిందన్న? బాబు, ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్న భక్తి అంతా ఆకర్షణతో కూడిందంట. అది నీ ముఖం మీద ఉన్నప్పుడు పౌడర్ ముఖం తెల్లగానే ఉంటుంది, ముఖం కనపడదు. అవునా కదా? చూడండి, మేకప్ వేసే వాళ్ళు చూడండి, పౌడర్ రాస్తే కొద్దిసేపు సాయంకాలం వరకు బాగానే ఉంటుంది, సాయంత్రం ఎలా అవుద్ది? జిడ్డుగా. మళ్ళీ మన రూపం కనిపించదా? ఏమండి? ఒకసారి ఒక కాకి ఒక ఆశ కలిగిందంట పావురాలు చూసి, నేను కూడా తెల్లగా ఉండాలని. సున్నం పట్టికి వెళ్ళి అటు ఇటు దొర్లేసి పావురాల మధ్యకి వచ్చేసింది. అంతట్లో పైనుంచి ఆకాశం, వాతావరణం మార్పు వచ్చి వర్షం పడింది. ఈ పావురాల్లో అన్నిటికంటే, అంటే పావురాలు కొంత సైజు ఉంటాయి కదా, ఈ పెద్ద పావురం అని చెప్పి అన్ని పావురాలను చూసే కాకి పాపం పావురం లాగా ఫీల్ అయిపోతుంది. ఆ సాయంకాలం వర్షం పడింది. దాని రూపం కాస్త దాని దగ్గర నుంచి పావురాలు ఒకేసారి పైకి ఎగిరిపోయాడు. అందుకే దేవుని పిల్లైన వారు పైగా ఇది నేర్చుకుని, ఆకర్షణతో కూడా భక్తి నేర్చుకుని, దేవుడు నాకేం చేశాడని అడుగుతున్నాడు. పౌడర్ మన ముఖం మీద ఉన్నంతసేపు మెరుపు వస్తుంది, కానీ అది తిరిగి నీళ్ళతో కడిగిస్తే ఆ మెరుపు కాస్త పోద్ది, ఆ వైట్ ఉండదు. దేవుని పిల్లైన వారు చాలా జాగ్రత్తగా గమనించండి. మనం కూడా మెరుపు భక్తిని తీసివేయాలంట. చూడండి, యోబు గ్రంథం 22:24 వచనంలో, యోబు గ్రంథం 22:24 వచనం. యోబు గ్రంథం 22:24 వచనం. ఏమండి? మట్టిలో నీ బంగారమును, ఏమండి, ఏటిలో రాలును. అదండి, మట్టిలో మన శరీరం ఏంటి? గోల్డా? మన శరీరం ఏంటో చెప్పండి, మళ్ళీ చెప్పాలి గట్టిగా. మన శరీరము ఏమిటి? అది మీకు తెలుసా?
మరి ఈ మట్టికి ఏం చేస్తున్నారు రోజు మీరు? రోజు స్నానం చేస్తున్నారు, ఓకే. ఇంకా ఏమండి, ఈ మట్టికి ఎంత డెకరేషన్ చేస్తున్నారు మీరు? మేకప్, మెరుపు. దీన్ని తీసి పారేయమని ఉందా లేదా? మట్టిలో నీ బంగారమును, ఏటిలో రాళ్లను తీసి పారేయండి. దేవుని పిల్లైన వారు, భక్తిలో కూడా మెరుపు ఉంటుంది, తీసి పారేయండి. భక్తిలో మెరుపు ఉంది. ఎందుకంటే ఇదివరకు నువ్వు వెళ్ళిన పాస్ట్ గా నీకు పవర్ డబ్బా ఇచ్చారంటే మెరుపు భక్తి, లోతుగా ప్రార్థన చేయడము, పాపాలు ఒప్పుకోవడము, దేవుడు మాట్లాడతాడు అని, దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడతాడు నీకు తెలియపరచలా. దాన్ని పట్టుకొని మా అయ్యగారు మా బాప్తిసం ఇచ్చారు, మా పాస్టర్ గారు బాప్తిసం అని గంతులు వేయడం కాదు. అది నీ డెకరేషన్ భక్తి. అది అంటే నీ పౌడర్ రాసుకు మొహం మీద ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, తర్వాత కడిగేసుకుంటే పోద్ది అది. ఆయన అన్నాడు, నిజమే అయ్యగారు, నేను దేవుడు చర్చికి వెళ్తున్నాను కానీ పాపాలు ఒప్పుకోవడం అంటే యేసుక్రీస్తు నా పాపాలు క్షమించేశాడని చెప్పి నేను బాప్తిసం తీసేసుకున్నాను, ఇంకా పాపాలు ఒప్పుకోవసం లేదనుకున్నానండి. అలాగే పాస్టర్ గారు చెప్పే వాక్యము దేవుని వాక్యం మాట్లాడడము, కానీ ఇలా దేవుడు మాట్లాడి మనిషిని నడిపిస్తాడని నాకు తెలియదండి అని తర్వాత ఈ పౌడర్ కడిగేసుకొని లోతైన భక్తిని నేర్చుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. లోకాన్ని సంపాదించుకోవాలని ఎలీషా దగ్గర, అగ్ని వంటి సేవకుడు ఎలీషా ప్రవక్త, దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన సేవకుడి దగ్గర ఉండి మెరుపు భక్తిని నేర్చుకున్నాడు గెహజీ. సిరియా సైన్యాధిపతి తన కుష్ఠరోగం పోగొట్టుకున్న తర్వాత ఎలీషాకి బహుమానాలు ఇస్తే ఎలీషా ఏమాత్రం ఆ బహుమానాల్ని తీసుకోలేదు. నయమాను సమూహము తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఎక్కడి నుంచి విన్నాడో గెహజీ, అమ్మో నాకు గానిస్తే చాలా బాగుంది అనుకున్నాడు. పరిగెట్టి వెళ్ళాడు. అయ్యా, ఇప్పుడే ఎఫ్రాయిం మన్యం నుండి 2 మనుషులు వచ్చారయ్యా, కొద్ది బంగారం వస్త్రాలు కావాలని అడిగాడు. కావాల్సినని తీసుకెళ్ళయ్యా, దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు, నీకెంత కావాలో తీసుకువెళ్ళు. తీసుకొచ్చాడు. ఏమీ ఎరగనట్టుగా గదిలోకి వెళ్ళిపోయాడు. గెహజీ, ఎక్కడికి వెళ్ళావని అడిగాడు ఎలీషా. అబ్బాయి, నేను ఎక్కడికి? ఎంత సింపుల్, అబద్ధాలు బలి ఆడేస్తారే. ఏమయ్యా ఎక్కడున్నావు అంటే, అయ్యగారు ఇక్కడే ఉన్నానండి అంటారు. గెహజీ సింపుల్గా అబద్ధం ఆడడంలో ఏమాత్రం భయపడలా. మనం కూడా, ఏమండి ఎక్కడున్నారండి? ఆయన అప్పుడు ఆఫీసులో ఎక్కడో ఏదో పని మీద ఉండొచ్చు, లేకపోతే వేరే ఉండొచ్చు. ఎక్కడ ఉన్నాను? మా ఇంటి ముందే ఉన్నాను, మా ఫ్రెండ్ ఇంటి దగ్గర అంటారు. అవి ఎన్ని అబద్ధాలు చెప్పండి. మన లైఫ్లో అబద్ధాలు చూసుకున్నట్లయితే పెద్ద బైబిల్ గ్రంథం కన్నా పెద్ద పుస్తకం అయిపోదు. చిన్న చిన్న వాటికి అబద్ధాలు. నేను వెళ్ళాను తెచ్చుకున్నాను చెప్పొచ్చు కదా. అప్పుడు ప్రవక్త ఏమన్నాడు? అబద్ధం ఆడితే నమ్మేశాడు ఆ ప్రవక్త. ఏమండి, అంతటి ఎలీషా ఏం చదువుతున్నాం మనం? నా మనస్సు నీతో కూడా రాలేదా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏంటది అంటే, దేవుని పిల్లైన వారు ప్రభువుతో మాట్లాడే అనుభవం ఉన్న భక్తులకి మీరు అమెరికాలో ఏం చేస్తున్నారో దర్శనం ద్వారా ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ మనకేం జరగబోతుందో మనం చూడొచ్చు. ఒకసారి ఒక ఆమె, ఒక భూత వైద్యురాలు, అంటే చేతబడులు చేసి 103 మంది చెప్పింది. ఆమె పేరు దీవెనమ్మ. ఆమె మరి తన సొంత భర్త కాళ్ళు ఎరగొట్టింది. ఆయనకి ప్రార్థన చేయగానే స్వస్థపరచబడ్డాడు. వైజాగ్ నుంచి 27 కిలోమీటర్లు చర్చికి వస్తుండేవారు తగరబోసు. ఆమె ఇంట్లో పరిచర్య చేస్తూ ఉండేది. అప్పుడు ఎలీనా, ఎమీమా పిల్లలు పరిచర్య చేస్తూ ఉండేది. ఒకరోజు నన్ను మోసపరచాలని, అయ్యగారండి నేను ఊరు వెళ్తున్నానని చెప్పి నా లుంగి, అమ్మగారు ఒక వస్త్రాలు, పిల్లల బట్టలు తీసుకొని చెన్నై వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళది కేరళ. ప్రభు నాకు దర్శనంలో, ఆమె వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళలేదు. ఆమె ఒక బరిల్ గ్రౌండ్కి వెళ్ళి ఆమె పూజల నిమిత్తం మా మీద ప్రయోగం చేయాలని ప్లాన్ చేసి వెళ్తుందని ప్రభు చూపించారు. ప్రభు మాకు దర్శనంలో చూపించారు. దేవుడు మాట్లాడే అనుభవం ఉంది కదా. వారం అయిన తర్వాత ఏమీ ఎరగనట్టు సంచి పట్టుకొని వనక్కం అయ్యగారని చెప్పాను. దీవెనమ్మ బ్యాగ్ ఇలా తీసుకురా అన్నాను.
ఏంటి అయ్యగారు అన్న, మర్యాదగా మా ఇంట్లో పెట్టేసింది బ్యాగ్, తీసుకురా బ్యాగ్ ఇలా తీసుకురా అన్న. ఏంటి అయ్యగారు, ఆ బ్యాగ్లో ఉంది తీసిపారే మర్యాదగా అన్నాను. అయ్యగారు మీకు ఎలా తెలుసన్నా, నేను ఈ బూడిద రాసుకోకపోతే నేను ఉండలేనండి, పడుకోలేనండి అని అంటుంది. అందుకే నా సేఫ్టీ కోసం తెచ్చుకున్నాను. అప్పుడు గడగడలా వణకడం ప్రారంభించింది. నేనే ఫాస్ట్ అనుకుంటే ఇంకా ఈ అయ్యగారు ఇంకా ఫాస్ట్గా ఉన్నాడు అనుకున్న. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మన దేవుని శక్తి మించిన శక్తి ఈ లోకంలో ఏదైనా ఉందా? దేవుని శక్తి మించిన ఏదో శక్తి ఏమైనా ఉందా? ఏదీ లేదు. ఎందుకంటే ఆయనకి మించిన శక్తి ఈ భూలోకములో ఎక్కడా లేదు. ఎందుకంటే ఎర్ర సముద్రములు పాయలు చేసే శక్తి దేనికైనా ఉందా ఈ భూప్రపంచంలో? ఏమండి, ఎర్ర సముద్రం పాయలు చేసే శక్తి ఈ భూలోకంలో దేనికి లేదు. దేవుని శక్తి, సముద్రాన్ని పాయలు చేసే శక్తి మన దేవునికి ఉంది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. గడగడగా వణకడం ప్రారంభించింది. అయ్యగారు అప్పుడు ఆమెకి మారు మనసు పొందాలని ఏకాంత ప్రార్థనలో ఉంది. ఆమెలో 12 శక్తులు వచ్చి ఆమెను విడిచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆమె బాప్తిజం తీసుకొని అప్పుడు దేవుని సువార్త ఇప్పుడు ఒడిశాలో సేవ చేస్తున్నారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, అందుకనే ఎలీషాని మోసపరచాలని ప్లాన్ చేస్తున్నాడు గెహాజీ మైండ్ అంతా భక్తి మీద కాదు. దేని మీద ఉంది? ధన సంపాదన. అంటే అది సంపాదించి లోకంలో జీవించు, అంటే ధనం ఉంటే లోకంలో ఏదైనా చేయొచ్చు అనే ఫీలింగ్. ధనం ఉంటే లోకంలో ఏదైనా చేయగలమా మనం? ఏమండి, ధనంతో మన ప్రాణాన్ని రక్షించుకోగలమా? ధనంతో మనల్ని ఏమీ అనుకుంటాం మనం. ధనముతో ఈ ఇహలోకంలో మన అవసరాలు తీర్చుకోగలం, కానీ ధనం మనల్ని రక్షిస్తుంది అనడము చాలా మూర్ఖత్వమే. దేవుని పిల్లైన వారు గెహాజీకి అంటే నయమానికి ధనం లేదా? ఉందా లేదా? నయమానికి ధనం ఉన్నా, వైద్యులున్నా, నయం కాని జబ్బులుంటే ఆ నయం కాని జబ్బులకు ప్రభువైన యేసుక్రీస్తే దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అందుకే లోకాన్ని సంపాదించాలన్న మైండ్ సింహానికి ఉంటుంది ఎక్కువగా. దేనికుంటుంది చెప్పండి? లోకాన్ని సంపాదించాలన్న మైండ్ సింహానికి ఉంటుంది. గెహాజీ లోకాన్ని సంపాదించాలని ప్లాన్ చేశాడు. అయ్యా, నన్ను మోసపరుస్తున్నావు, నా మనసు నీతో కూడా రాలేదా? ఆ తర్వాత కింద వచ్చిన చదవండి. ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను సంపాదించుకోవడానికి ఇది సమయమా గెహాజీ? ఇది టైమా? ఇది ఏం టైం? అది నాతో పాటు నువ్వు పరిచర్య చేస్తున్నావు, నాతో పాటు నీ కళ్ళ ముందే చూసావు కదా కుష్ఠరోగైన నయమాను బాగుపడ్డా. నీ కళ్ళ ముందే ఇలాంటి విషయాలు జరుగుతుంటే గెహాజీ లోకం మీద మైండ్ ఎలాగొచ్చింది? నువ్వు ధనం సంపాదించాలని మైండ్ నీకు ఎలా వచ్చింది గెహాజీ? నీ గురువుని చూసైనా నువ్వు నేర్చుకోలేవా? ఎలీషా చాలా దుఃఖపడి ఉంటాడు గెహాజీని చూసి. జరిగిన సంఘటన కింద వచ్చిన. కాబట్టి ఆ నయమానికి కుష్టు స్వస్థపరచబడింది. ఆయనకి విడిచిపెట్టిన కుష్టు నీతో పోతే పోయింది కదా, నీ సంతతికి. చూసారా, సర్వకాలము ఆ కుష్టు రోగం దేవుని పిల్లైన వారు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఈయన చేసిన అక్రమాన్ని గురించి, ఈయన చేసిన దొంగతనాన్ని గురించి, ఈయన చేసిన తప్పుడు గురించి, ఈయన చేసిన పాపాన్ని గురించి. తరతరాలు పాడైపోవలసిందేనా? నేను యేసుక్రీస్తు ప్రభులోకి వచ్చినప్పుడు ఒకసారి ఒక అంశం మీద ప్రార్థన చేశాను. మతి మరుపు ఎక్కువగా వస్తూ ఉండేది. ఒకరోజు ఒక కల వచ్చింది. మా నాన్నగారు తగరపులసలో జూట్ మిల్లో జాబ్ చేసేవారు. ఏంటి ప్రభువా ఎందుకు వచ్చిందంటే, జూట్ మిల్లో జాబ్ చేసేటప్పుడు ఆ జూట్ మిల్లో అంటే ఈ థ్రెడ్ అంటే పురుకోస తయారవుతుంది, లేదా చాకులు అవన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే డ్యూటీ అయిపోగానే జేబులో పెట్టుకొని వచ్చేస్తారు. ప్రభు అన్నారు ఆ రాత్రి కనిపించి, ఆ జూట్ మిల్లో తెచ్చిన సామాన్లు 300 రూపాయలు ఉన్నాయి మీ నాన్నగారు తెచ్చినవి, అవి తిరిగి జూట్ మిల్కి కట్టేసే ఈ మతిమరు పోద్ది అన్నారు.
ఈ జూట్ మిల్లులకి ఇప్పుడు వెళ్ళి ఏమి తీసుకెళ్దాం, మా నాన్నగారు చనిపోయి కొన్ని సంవత్సరాలు అయింది. ఏంటి అంటే ఆ జూట్ మిల్లో పనిచేసే లేబర్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన ప్రార్థన గైడెన్స్ ద్వారా నడిచేవారు. ఆయనతో జూట్ మిల్లుకి 300 రూపీస్ వెళ్ళాలి అని చెప్పన్నాను. దాందేముందయ్య గారు, డస్ట్బిన్లని తర్వాత చీపుర్లని కొనేసి పెట్టేస్తాం, జూట్ మిల్లుకి వెళ్ళిపోద్దన్నారు. అలాగా ఆ జూట్ మిల్లులోకి ఇంకా మిగిలిన డబ్బులు వాళ్ళకి టీ అది ఇప్పించేస్తానని చెప్పి ఆయన ద్వారా నేను పంపించేశాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తప్పు చేసింది ఎవరు? ఆ డబ్బులు తీర్చింది ఎవరు? మీరు కట్టుకోవడానికే భయపడతారే. మనం కట్టుకున్న తప్పులు చేసుకోవడానికి, అమ్మో నేను చేయాలా, ఇది నేను చేసిన తప్పు దొంగతనాన్ని తిరిగి ఇవ్వాలా అని బాధపడేవారు ఉన్నారే. మరి కుష్టి ఎలాగపోద్ది, పాపం ఎలా పోద్ది? మే చిన్నతనంలో ఎన్ని చెట్లెక్కి మీరు దొంగతనం చేసి ఉంటారు? ఇతర చెట్లు కానీ పువ్వులు కానీ కాయలు కానీ కొయ్యలేదా? తల్లిదండ్రులు తెలియకుండా దొంగతనం లేపేస్తారు ఇప్పటికి కూడా. ఇవన్నీ బైబిల్లో ఏముందంటే దొంగతనం చేసింది తిరిగి కట్టాలని బైబిల్లో ఉంది. అక్రమం చేయవాలని ఎద్దు నుంచి తొలగిపోండి అని ఉంది. అందుకే గేహాజీ చేసిన పని దొంగతనమా దొరతనమా? ఏమండి, దొంగతనంగా వెళ్ళాడా లేకపోతే డైరెక్ట్గా వెళ్ళాడా? ఎలా వెళ్ళాడు? దొంగతనంగా, దొంగచాటుగా వెళ్ళాడు. ఒకసారి ఇటీవల ఒక ఆయన, నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక దర్శనం చెప్పాడు. అయ్యగారండి, నేను కొత్తగా హోండా యాక్టివ్ కొనుక్కున్నాను, అది పోయిందండి అన్నాడు. పోయినట్టుగా దర్శనం వచ్చిందంటే బ్యాంక్ దగ్గర పెట్టాను, అది కనిపించట్లేదు అయ్యగారు అన్నాడు. అది దేని బట్టో ప్రార్థన చేయండి మాస్టర్ గారు అన్నాను. ఆయన హెచ్ఎం స్కూల్కి. ఆయన ప్రార్థన చేస్తే వారి అమ్మగారు చనిపోయే ముందు ఆయనకు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ 1,00,000 రూపాయలు ఆయన పాపం ఆయన శాలరీలో దశంభాగం తీస్తున్నాడు, కానీ ఆ 1,00,000 రూపాయలు ఎక్కువ అమౌంట్ అయ్యేటప్పటికి తీయబుద్ధి కాలేదండి. దేవుడు అన్నాడు, ఆ 10,000 వల్ల ఈ 60,000 హోండా యాక్టివ్ పోద్ది అన్నాడు దేవుడు. అది చెల్లించే అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుని పిల్లైన వారు చూసారా, మరి అది ఎవరి దగ్గర దొంగతనం? అది ఎవరి దగ్గర దొంగతనము? సరాసరి దేవునికి వేశారు కన్నం. దేవుని దగ్గరికే మీరు దొంగతనం చేస్తే మేలు ఎలా జరుగుద్ది? అప్పుడు అయ్యగారండి ప్రార్థన చేయగానే దేవుడు నాకు ఇలా తెలియపరిచాడు అన్నాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఇంకొక ఆయన అంటాడు, ఇదే హైదరాబాద్లో చంద్రాయనగుట్ట నుంచి వచ్చి, ఆయన ఆల్రెడీ హీరో హోండా బండి బ్యాంక్ దగ్గర పెడితే పోయింది. నేను అన్నీ కరెక్ట్గా ఉన్నాను, అన్నీ చెల్లిస్తున్నాను, నా హీరో హోండా బండి ఎందుకు పోయింది అయ్యగారు అని అడుగుతున్నాడు. ప్రార్థన చేయండి, నేనేం చేయాలన్నా అంటే క్రైస్తవులు దేవుని పెట్టలేసే ప్రశ్నలు. ఆ రాత్రి ప్రార్థన చేస్తే ఒక ముసలామే, ఒరే మనవడా, నా ఆస్తిని అనుభవించావు కానీ నా పాపాన్ని అనుభవించేట్రా అని అడుగుతుంది. ఏంటి నీ పాపాన్ని అనుభవించాలని? రక్త సంబంధులకి ముఖం తిప్పుకోకూడదని ఉంది కదరా, నీ హీరో హోండా బండి దొంగతనం చేసేది నేనేరా అని చెప్పాను. అమ్మ ముసలమ్మ, నువ్వు మామూలు కదే అన్నాడు. మామూలైన నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు కదరా మనవడా, రక్త సంబంధులకు ముఖం తిప్పుకుంటున్నావు కదా, అందుకే దొంగతనం జరిగిందన్నాడు. ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను అన్నీ కరెక్ట్గా ఉన్నాను, నాకు ఎందుకు ఇలా జరగాలన్నాడు. అందుకనే ఏదో ఒక రీజన్ ఉంటుంది. అన్నీ కరెక్ట్గా ఉంటున్నాను, నేను అన్నీ బాగా చేస్తున్నాను, నాకు ఎందుకు జరిగింది అని దీర్ఘాలు తీసేవారు విచారణ చేయాలి. దేవుని దగ్గర ఏం చేయాలి? విచారణ చేయాలి. అందుకని లోకాన్ని సంపాదించుకోవడం అనేది గెహాజీకి అలవాటు అయిపోయింది. గెహాజీకి అది దుర్గుణం అయిపోయింది. అందుకని నయమాన్ని విడిచిపెట్టిన కుష్ఠరోగము గెహాజీతో ఒకరితో పోయిందా? గెహాజీతో ఒకరితో పోయిందా? మనం చేసిన పాపం, మనం ఒక్కరం పాపం చేస్తే 4 తరాల వరకు వెళ్తుందండి. మన పిల్లలు, మన పిల్లల పిల్లలు, మనం నీతిగా ఉంటే ఏమెళ్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అన్నారు. షాలేం రాజు అయిన మెల్కీషెదెక్ అబ్రహాము టైంలో యాజకుడు. పౌలు గారు వాక్యం చెప్తూ హెబ్రీయులకు లేఖ రాస్తూ ఒక మాట అన్నాడు, అతను ఎంత గనుడో చూడుడి. ఆగండి. అబ్రహాము మునిమనవుడైన లేవీకు, అంటే అబ్రహాము ద్వారా ఆశీర్వాదం పొందాను చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము మునిమనవుడు లేవి అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేవి. ఎన్ని తరాలు చెప్ప? అబ్రహాము, ఇస్సాకు,
యాకోబు, లేవి. అంటే అబ్రహాము దశంభాగం అనుసరించడం వల్ల లేవి ఆశీర్వాదం పొందాడు అని చెప్పి అంటున్నాడు. చదవండి, నిన్న వచ్చినమో చెప్పండి. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. మరియు సావుకును లోనైన వారు 10వ వంతు పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నామన్న సాక్ష్యం పొంది ఉన్న పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక అబ్రహాము ద్వారా ఏమండి, షాలేమరాజు ఎప్పుడు యాజకుడు? అబ్రహాము టైంలో యాజకుడు. మరి లేవి పుచ్చుకోవడం ఏంటి? దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఎవరి గర్భంలో ఉన్నాడు? కాదు, అబ్రహాము గర్భంలో లేవి ఉన్నాడు. ఎవరున్నారు? లేవి అబ్రహాము గర్భంలో ఉన్నాడు. అంటే దేవుని పిల్లైన వారు చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మంది యాక్చువల్గా స్త్రీలు గర్భం ధరిస్తారు. మా పాప అంది, డాడీ జెంట్స్కి ఎందుకు లేదు ప్రెగ్నెంట్, లేడీస్కి ఎందుకు వస్తుందని అడిగింది. అమ్మా, యాక్చువల్గా ప్రెగ్నెంట్గా గర్భం అనేది జెంట్స్కే ఉంటుందమ్మా. అయితే జెంట్స్లో బయటికి కనిపించదు, లేడీస్ పైకి కనిపిస్తుందమ్మా అన్నా నేను. మరి ఏం చెప్పాలి? అసలు అబ్రహాము గర్భంలో లేవి ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే దశంభాగము అంటే మన అబ్రహాం అర్పించేటప్పుడు లేవి అబ్రహాము గర్భంలో ఉన్నాడు. అంటే ఒక జన్యువుగా ఎలా ఉన్నాడు? చెప్పండి. ఒక జన్యువుగా ఉన్నాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత లేవి. అబ్రహాము క్రమం అంటే ఆజ్ఞ పాటించాడు కనుక లేవి కూడా ఆశీర్వాదం పొందాడు. ఒకవేళ అబ్రహాం మర్డర్ చేశారనుకోండి, లేవి ఏం పొందేవాడు? ఆ శాపం పొందేవాడు. అందుకనే దేవుని పిల్లైన వారు, గెహజీ, నువ్వు లోకాన్ని సంపాదించాలనుకున్నావు, నీతోటే పోదు, నీకు నీ తరతరాలకి అది వస్తుంది. లోకాన్ని సంపాదించే మైండ్ నీకే కాదు, తరతరాల వరకు ఉంటుంది. నీకు ధనమే ముఖ్యం అనుకుంటున్నావు, ఒకవేళ అక్రమ సంపాదనే నీకు ముఖ్యం అనుకుంటున్నావు, నీతో పోదు ఈ కుష్టు, ఈ తరతరాల వరకు ఉంటుందని. దేవుని పిల్లైన వారు లోకం అంటే పేరు సంపాదన కోసం లోకం సంపాదించేవారు మనం చూసాం. మూడోది ఏంటి? పురుగులు. ఈ ప్రాకిడి పురుగులు మీరు చూడండి. మూడోది ఏంటి? పేతురు గారు కనిపించిన మూడో దివ్య దర్శనం ఏంటి? ఆ దుప్పట వంటి అంటే పాత్ర వంటి విధమైన పాత్రలో ప్రాకిడి పురుగులు కనిపించాయి. ఆ పురుగులు మీరు చూడండి, పురుగుని ఎప్పుడు భూమి మీద ఏదో ఒకటి దొలుస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి దొలిసి పక్కకు తీసుకెళ్తూ ఉంటుంది. అంటే లాభాన్ని సంపాదించాలని. ఏం సంపాదించాలని? లాభాన్ని సంపాదించాలనే గుణము పురుగులకు ఎక్కువగా ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. రేపైనను చూసారా? రేపు ఏం సంభవించబోతుందో ప్రభునందు పిల్లరా. నేను హైందవ కుటుంబం నుంచి రక్షించబడిన తర్వాత అంటే యేసుక్రీస్తు ప్రభువులోకి అంటే నాకు సువార్త అప్పుడే మా అత్తగారి ద్వారా అందుతుంది. నేను దేవుళ్ళలోకి వచ్చే ముందు నా చివరి దేవుడు సాయిబాబా. అంటే సాయిబాబాని దేవుడుగా ఆరాధించేవాడు. ఇంకా తర్వాత యేసుక్రీస్తు ప్రభువే. నేను చర్చికి అప్పుడు కూడా మా అత్తగారు సువార్త చేసినప్పుడు కూడా ఒక్కసారి వీళ్ళు ఇడిచిపెట్టేందుకు 2 మైండ్ల మాట అని ఈయన పేరు మీద బియ్యం వ్యాపారం చేశామాట వైజాగ్లో. అది 50 రూపాయల లాభంకి 250 నష్టం వచ్చింది. అంటే అక్కడి నుంచి తెచ్చి అమ్మేటప్పటికి అంటే లాభం సంపాదించాలని ప్లాన్ చేసి దేవుడు ఆ సమయానికి దేవుడు తెలియపరుచిన విషయం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకొని దేవుని వెంబడించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే అలా చేసినా సరే అక్కడ కూడా నా నేను ప్రయాసపడే ప్రయాసం వ్యర్థమైపోయింది.
దేవుని పిల్లైన వారు అంటే లాభాన్ని సంపాదించాలని ఎప్పుడు ఎలాగా అంటే ఏ విధంగా లాభం సంపాదించాలి, ఏ విధంగా లాభం సంపాదించాలి, ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, ఏ విధంగా చేయాలనే ఆలోచన, ఈ ఆలోచన కలిగిన వారు పురుగులు వంటి వారంట. పేరు సంపాదించుకోవాలనుకున్న వారు ఎలాంటి వారు? అది జంతువులు వంటి వారు. తర్వాత లోకాన్ని సంపాదించుకున్న ఎలాంటి వారు? ఏంటి? మృగాలు వంటి వారు. తర్వాత లాభాన్ని సంపాదించుకున్న ఎలాంటి వారు? ప్రాకిడి పురుగులు వంటి వారు. అందుకనే లాభాన్ని సంపాదించామని అనుకునేవారు ఉన్నారు. ఇప్పుడు 3 రకాలు చూస్తాం. 4వది ఏం కనిపించాయి దుప్పట్లో? ఆకాశ పక్షులు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు వారు ఆకాశ పక్షుల గురించి ఏమన్నారో తెలుసా అండి? మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. తోడేల మధ్యకు పాముల వలె వివేకులను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలాగుండమన్నాడు దేవుడు? నిష్కపటమైన పావురం వలె ఉండాలి అంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పక్షుల్లో పావురం చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనది. అందుకే ఈ పావురం అంటే పేతురు గారు కనిపించింది, పక్షులు కనిపించాయి. పావురాన్ని సంపాదించిన వారు ఎలాంటి వారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు చదువుకుందాం. ఎవరు ఈ పావురాలు? ఎవరు పావురాన్ని సంపాదించిన వారు? ఎవరు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము. ఏమండి? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బీటెక్ చదివి ఉండొచ్చు, నువ్వు MBA చేసి ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు నువ్వు వారిని పోషించాలని, నిన్ను ప్రయోజకులు చేయాలని నీ మీద కూడా వారు గురి పెట్టుకొని ఉండొచ్చు. ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే, నేను జాబు చేయాలనే నేను చదివానండి, మా అమ్మ మా నాన్న అందుకే చదివించారండి, నేనేం చేయాలండి, మరి ఏంటి నేను పెళ్లి చేసుకున్నానండి, నా భార్యను ఎలా పోషించాలండి? నువ్వు చదువుకోవడము, నువ్వు సంపాదించడము లాభకరమే. కానీ అవి ఏవేవి నీకు లాభకరమన్నావునో క్రీస్తు నిమిత్తం అన్ని ఎలా ఎంచుకోవాలి? నష్టముగా ఎంచుకో నా కుమారుడా. ఓకే, నువ్వు చదువుకున్నావు, నువ్వు జాబ్ చేస్తావు, నువ్వు సంపాదిస్తావు, ఓకే, అంతా లాభమే. కానీ క్రీస్తు నిమిత్తం నువ్వు నష్టముగా ఎంచుకో. విశాఖపట్నంలో MBA చదివిన ఆయన స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తూ ఉండేవాడు. ప్రభు ఆయన సేవకు పిలిచారు, దేవుని సేవ చేయమన్నారు. ఆయన పేరు బర్నబాస్. నేను విశాఖపట్నంలో ఉండేటప్పుడు ఇది సరాసరి ఆయన సాక్ష్యం నేను అంటే ముఖాముఖిగా నేను చూశాను. ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏంటి నిన్ను ఇంత చదివించింది, ఇంత ప్రయోజకం చేసింది, నువ్వు జాబ్ చేసుకుంటున్న MBA చదివి ఎందుకు నీకు ఈ సేవ అనేటప్పటికీ తర్వాత రోజు వచ్చి, ఇంకా పాస్టర్ గారు నేను సేవ చేయలేనండి, జాబ్ చేసుకుంటానని చెప్పి అన్నాడు. సరే, తర్వాత రోజు ఇంటికి వెళ్ళి భార్య క్యారేజ్ కట్టింది, స్టీల్ ప్లాంట్ ప్రయాణం అవుతున్నాడు. బస్సు ఎక్కాడు. ఎక్కి రోజంతా విశాఖపట్నం బస్సులు మారుతూ తిరుగుతున్నాడు, కానీ స్టీల్ ప్లాంట్ జాబ్ వెళ్ళా. ఇంటి దగ్గర భర్త రాలేదేంటని భార్య ఎదురు చూస్తుంది. ఏంటి పిల్లడు రాలేదని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నాడు. ఏంటి అమ్మా, నేను బస్సు ఎక్కాను కానీ ఆ బస్సు తిరుగుతూ సిటీ చుట్టే తిరిగి వచ్చాను, ఏంటో నాకేం మైండ్ అంటే సరాసరి మైండ్ ఎఫెక్ట్ అయిపోయింది. ఏమైంది? నీ MBA చదువు, నీ విద్య, నీ జ్ఞానము నిన్ను చెరిపివేసింది. నీ జ్ఞానం ఏమైంది? ఇప్పుడు నువ్వు వెళ్ళి జాబ్ చేసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? స్టీల్ ప్లాంట్కి వెళ్ళాలా? మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలా? మానసిక హాస్పిటల్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి,
సమస్తాన్ని ఇచ్చిన దేవాది దేవుడు ఆయన ఏదైనా పిలిచినప్పుడు ఆ పిలుపుకి మనము లోబడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది, తర్వాత ఉద్యోగం పోయింది ఆయనకి, తర్వాత భార్య విడిచిపెట్టేసింది. ఆ విషయాలన్నీ చెప్తే మీరు అసలు చాలా, ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక పిలిచాడు. మనల్ని పిలిచినప్పుడు ఏవి లాభకరమైనవో అవి మనం నష్టంగా ఎంచుకోవాలి. కింద వచ్చిన ఇంకా చదవండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను సమస్తాన్ని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. పౌలు గారికి జ్ఞానం లేదా? జ్ఞానంతో ఆయన సంపాదించలేడా? దేవుని పిల్లైన వారు, మన విశ్వాసం మీద సేవ, మనం చర్చి కట్టాలని మనం ప్రార్థన చేస్తున్నాం. చాలా ఈ చర్చి మనం డెవలప్ చేసుకోవాలని ప్రేరేపణ బట్టి అంతా పోగు చేసుకుంటున్నాం. అదే ఏ మిషనరీకో మనం అప్లై చేసుకుని వెంటనే మన ఫండ్స్ వచ్చి చర్చిలు వేసిపోలేదా? కానీ వారికి అబద్ధపు లెక్కలు చెప్పాలి, తప్పుడు లెక్కలు చెప్పాలి, ఆ తప్పుడు లెక్కలు నిరూపించి అక్కడ లెక్కలు పంపించాలి. ఇవన్నీ దేవునికి అహిష్టం. ఒక ఆయన ఇదే చర్చిలోకి వచ్చాడు, పాస్టర్ గారు 400 కోట్లు ఉన్నాయి, మీరు బెంగళూరులో తీసుకుంటారా అని. కోట్ల కోసం డబ్బుల కోసం సేవకు రాలేదు నాయన, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించిన దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంతే. దేవుడు అంటే దేవుడిచ్చిన సహాయము విశ్వాసుల ద్వారా అది రావాలి తప్ప, ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తే అంటే అది అపవిత్రమైంది అవ్వచ్చు, అది అయోగ్యమైంది అవ్వచ్చు, దానికి తప్పుడు లెక్కలు చెప్పవచ్చు, గెహజీలాగా దురాశ రావచ్చు. అలాంటి వాటికి ఆశపడి చేస్తే అది అయిష్టమైనది. అందుకే దేవుని పిల్లైన వారు చాలా జాగ్రత్తగా వాక్య లేఖనాన్ని పరిశీలన చేసేట్లే. లాభం సంపాదించుకునే మైండ్ ఉండకూడదు. ఏమి సంపాదించుకోవాలి? నేను క్రీస్తు నిమిత్తము నాకు కలిగినవన్నిటిని నేను, ఒకవేళ క్రీస్తు ప్రభుని నమ్ముకొని, అమ్మగారు నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ పోస్టు ఆల్రెడీ అమ్మగారికి వచ్చేసేదే. మేము ఒకవేళ అలా చేయాలంటే ఇన్స్పెక్టర్గా అమ్మగారు చేయవలసిందే, వాళ్ళ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి. నేను అన్నాను, నువ్వు జాబ్ చేస్తే నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఆ టైంలో అలా ఉండేది. అంటే దేవుడు అవన్నీ అంటే ఒక చేసుకోవచ్చు, మన దేవుడు జాబ్ ఇస్తాడు, ఉద్యోగం అన్నీ చేసుకొని చేయొచ్చు. కానీ మాకు కలిగిన లాభకరం అన్నీ మేము నష్టంగా ఎంచుకున్నాం. మాకు కలిగిన లాభకరం అన్నీ నష్టంగా ఎంచుకున్నాం. ఎందుకంటే అది ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. విశాఖపట్నంలో తగరపోలసులో చర్చ్ ఉంది, విజయనగరంలో చర్చ్ ఉంది, భీమిలిలో చర్చ్ ఉంది, తాడుదూరు ప్రాంతంలో చర్చ్ ఉన్నాయి. ఆ 4 చర్చిలు ఒకనే రన్ చేసేవాడిని. అంతేకాకుండా మనం చేతి కింద శిష్యులు ఉన్నారు, శిష్యులు ఆయా ప్రాంతంలో సేవ చేస్తున్నారు. అంతా చక్కగా ఉంది. మళ్ళీ నువ్వు విడిచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపో అన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఎవరో తెలిసిన వారు లేరు. కుత్బుల్లాపూర్లో ఒక చిన్న రేకుల షెడ్ తీసుకొని మళ్ళీ అక్కడ ప్రార్థన ప్రారంభించవలసి వచ్చింది. 5 పిల్లలతో సిటీలో చదివించుకుంటూ సేవ చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేసే వాళ్ళ స్థితి వేరు. ఉద్యోగం ఉంటుంది కనుక ఎవరికి భయపడకుండా విశ్వాసులు వస్తే వస్తారు, పోతే పోతారంటారు. కానీ విశ్వాసం మీద సేవ ఎలాగంటే ఆత్మల కోసం కాపు కాయాలి, ప్రార్థన చేయాలి. అంతేకాదు విశ్వాసం మీద సేవలో ఆ ప్రాంతంలో కొన్ని శక్తులు ఉంటాయి, అవి కదిలింపబడతాయి వారు ప్రార్థన చేస్తే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మాకు లాభకరమైనవన్నీ క్రీస్తు నిమిత్తం నష్టపరచుకోవాల్సి వచ్చింది. దేనికోసం నష్టపరచుకోవాల్సి వచ్చింది? క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకోవాల్సి వచ్చింది. పౌలు గారు ఇంకా కింద ఏమంటారు చూడండి. ఇవన్నీ విడిచిపెట్టి క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక, అనగా విశ్వాసమును బట్టి ఆయన మరణ విషయంలో దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏవేవి లాభకరమైన ఉన్నవో అవన్నీ నేను క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకొని నేను క్రీస్తును సంపాదించుకున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును. ఏంటండి? ఏవేవి నాకు లాభకరమై ఉన్నావో అవన్నీ నేను నష్టపరుచుకొని నేను క్రీస్తును సంపాదించుకోవాలన్నాడు. క్రీస్తును సంపాదించుకోవాలంటే ఏం నష్టపరుచుకోవాలి? పేరు కోసం కానీ, లోకం కోసం కానీ,
లాభం కోసం కానీ ఆలోచించకూడదు. దేవుని పిల్లలైన వారు చాలా జాగ్రత్త. ప్రభువు నిన్ను పిలిచినప్పుడు, ప్రభువు నిన్ను కోరుకునేటప్పుడు, ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆయన నిమిత్తము నష్టంగా, అవన్నీ నష్టంగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి దక్షిణ ఇండియాలో ఒక పేద రైతు ఉండేవాడు. ఆయన ఎడ్లను గొర్రెలను మేపుతుండేవాడు. ఒక దినాన ఎడ్లని గొర్రెల్ని పొలానికి తీసుకెళ్ళాడు. ఆ యొక్క సమయాలలో ఆ దేశంలో వర్షాలు పడలేక బావులన్నీ నిండిపోయాయి. ఎండలో వాటిని మేపుతూ మేపుతూ ఎక్కడైనా బావులు ఉన్నాయని చూడడానికి వెతుకుతూ ఉన్నాడు. ఒక బావి, పురాతన బావి ఉంది. దాని అంచులు బాగా పురాతనమైనవి. ఆ అంచుల దగ్గర నుంచి కిందకు చూసేటప్పటికి అంచు పగిలి ఈ యొక్క రైతు ఆ బావిలోకి పడిపోయాడు. చిన్న బ్యాలెన్స్ మీద ఉన్నాడు అంతే పట్టుకొని. సాయంకాలం అయిపోతుంది, చీకటి పడుతుంది. కింద పెద్ద స్వరం వినిపించింది, శబ్దం వినిపించింది. ఏంటంటే పెద్ద నల్ల త్రాసు పాము పగడెత్తి బుస్ బుస్ కొడుతుంది కింద. ఆ నుయ్యి ఎండిపోయింది, కింద సర్పం ఉంది. పైన చూస్తే బ్యాలెన్స్ మీద అంచు పట్టుకొని నిలబడ్డాడు. పశువులు చూస్తే అక్కడ మైదానంలో మేస్తున్నాయి. ఈయనకి అర్థం కాల, ఏంటి ప్రభువా ఏంటి అంటే, ఈయన హైందుడుగా ఉండేవాడు. ఆయన చిన్నప్పుడు సండే స్కూల్లో చదువుకున్న సండే స్కూల్ టీచర్ చెప్పిన పాఠాలు గుర్తొచ్చాయి. ఆపదలో యేసుక్రీస్తు ప్రభు రక్షిస్తాడని, ఆదుకుంటాడని. ఈ సండే స్కూల్లో చెప్పిన పాఠాలు గుర్తొచ్చి ఆపదలో రక్షిస్తానని సండే స్కూల్లో పాఠాలు విన్నానయ్యా, మరి నిన్నే నమ్ముకుంటాను యేసయ్యా, నాకు సహాయం దయచేయండి అని చెప్పి ఆ చీకట్లో ఆ బ్యాలెన్స్ మీద ఊరిక మూలుగుతున్నాడు. కింద ఈ నల్ల త్రాసు బుస్సులు కొడుతుంది, బుస్సుమని బుస్సులు కొడుతుంది. ఇంకా బ్యాలెన్స్ తప్పిపోతే నూతిలో పడిపోతాడు, సర్పం కాటుకి బలైపోతాడు. అలాంటి సమయాలలో ఆయనకు ఒక శబ్దం వినిపించింది. ఎవరో ఒక ఎడ్డును తోలుకొచ్చిన స్వరం విన్నాడు. ఆయన చేతి మీదుగా ఒక త్రాడు వచ్చింది. ఆ త్రాడు పట్టుకున్నాడు. త్రాడు పట్టుకొని ఆయన హే హే అంటుంటే ఎద్దు ముందుకు లాక్కెళ్ళిపోయింది. ఆ నూతి అంచులోంచి బయటపడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ కష్ట సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో మనుషుల వైపు చూడకుండా యేసుక్రీస్తుని సంపాదించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అన్ని విడిచిపెట్టాడు. యేసయ్యా నువ్వు కావాలి, నన్ను కాపాడు అని చెప్పి కోరుకున్నాడు. అన్ని విడిచిపెడతానన్నాడు. ఒకవేళ ఆ సమయంలో తన కుటుంబంలో పిల్లలు ఉండొచ్చు. ఒకవేళ నా పిల్లలకి పెళ్లి కావేమో, ఉద్యోగాలు రావేమో, అవన్నీ ఆలోచన చేయలేము. ముందు నా ప్రాణాన్ని రక్షించి నిన్నే నమ్ముకుంటాను అనుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే లాభకరమైనవి నష్టంగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకున్నాడు, రక్షించబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన దేహంలోంచి ప్రాణం విడిచే ముందు మనం ఏమి సంపాదించాలంటే క్రీస్తును సంపాదించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏమి సంపాదించాలి? క్రీస్తును సంపాదించాలంటే లాభకరమైన ఉన్నవి మనం నష్టంగా ఎంచుకోవాలి. పేరు కోసం ప్రాకులాడకూడదు, లోకం కోసం ప్రాకులాడకూడదు, లాభం కోసం ప్రాకులాడకూడదు. నిజమే ప్రభు, ఇవి మాలో ఉన్నాయి, మమ్మల్ని క్షమించండి, నిన్ను సంపాదించుకుంటామని ప్రార్థన చేద్దాం. ప్రభు ఇచ్చిన వాక్యం దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే ప్రభా, సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనమో. నిజమే, మా దేహాన్ని ప్రాణం విడిచిపెట్టే ముందు క్రీస్తును సంపాదించాలని, నిన్ను సంపాదించాలంటే మాకు లాభకరమైనవన్నీ నష్టముగా ఎంచుకోమన్నావు ప్రభా. నిజమే, పేరు కోసం కానీ, లోకం కోసం కానీ, అయ్యా ప్రభా, లాభం కోసం కానీ సంపాదించేవారుగా మేము ఉండకుండా నిన్ను సంపాదించేవారుగా ఉండే కృప మాకు దయచేయండి నాయన. జ్ఞాపం చేసుకుని ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజమే క్రీస్తును సంపాదించుకోవడానికి ఈ లోకములో మాకు లాభం ఏమై ఉన్నాయో అవి నష్టంగా ఎంచుకోమన్నావు ప్రభా. లాభకరమైనవి నష్టంగా ఎంచుకోలేకపోతున్నాం. మాకు లాభకరమైన నష్టంగా ఎంచుకోలేకపోతాం. క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకోమన్నావు ప్రభా. నిజమే అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మాకు లాభకరమైన ఉన్నవి నష్టంగా ఎంచుకొని ప్రభా నిన్ను సంపాదించుకునే కృప మాకు దయచేయండి. కృపామయుడ, జీవాధిపతివైన దేవ, క్రీస్తును సంపాదించుకొని ప్రభువా, అయ్యా నేను క్రీస్తును సంపాదించుకున్నానని పౌలు గారు అయ్యా ప్రభా ఫిలిప్పీలకు లేఖ రాశాడు ప్రభువా.
నిన్ను సంపాదించుకునేవారు అయ్యా నీ వాంఛలు కలిగి ఉంటారు, నీ రాజ్య వాంఛలు కలిగి ఉంటారు కనుక అయ్యా లోకాన్ని కానీ పేరుని కానీ లాభాన్ని కానీ సంపాదించుకునేవారు కాకుండా మాకు లాభకరమైన ఉన్నవి మేము నష్టంగా ఎంచుకొని నేను సంపాదించుకుని కృప దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. సమయం దేవుని స్తోత్రం. కానుకల నిమిత్తం శివశ్రేష్ఠ పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. నీ హృదయమేనా గూడు యేసయ్యా, నీ మాటలేనా పాట యేసయ్యా, నీ హృదయమేనా గూడు యేసయ్యా, నీ మాటలేనా పాట యేసయ్యా, నీ పాటలే పాడుతా, నీ మాటలే చాటెదా, నీ పాటలే పాడుతా, నీ మాటలే చాటెదా, నా ప్రాణమా నా పాటే నీవయ్యా, నా గానమా నా ప్రాణం నీవయ్యా, నా ప్రాణమా నా పాటే నీవయ్యా, నా గానమా నా ప్రాణం నీవయ్యా, నీ హృదయమేనా గూడు యేసయ్యా, నీ పాటలేనా పాట యేసయ్యా. నీ మాటలేనా పాట యేసయ్యా.
విశ్రాంతిని పొందాలి. కలకాలం నీ బడిలో కలతలని మరచి అన్నిటిని నీకిచ్చి విశ్రాంతిని పొందాలి. నీ బడి అంటే ఇష్టం యేసయ్యా, నీ మదిలో నన్ను నిలుపు యేసయ్యా. నీ బడి అంటే ఇష్టం యేసయ్యా, నీ మదిలో నన్ను నిలుపు యేసయ్యా. నా ప్రాణమా నా పాటే నీవయ్యా, నా గానమా నా ప్రాణం నీవయ్యా. నా ప్రాణమా నా పాటే నీవయ్యా, నా గానమా నా ప్రాణం నీవయ్యా. నీ హృదయమే నా గూడు యేసయ్యా, నీ మాటలే నా పాట యేసయ్యా. నీ హృదయమే నా గూడు యేసయ్యా, నీ పాటలే నా పాట యేసయ్యా. నీ పాటలే పాడుతా, నీ మాటలే చాటెదా, నీ పాటలే పాడుతా, నీ మాటలే చాటెదా. నా ప్రాణమా నా పాటే నీవయ్యా, నా గానమా నా ప్రాణం నీవయ్యా. నా ప్రాణమా నా పాటే నీవయ్యా, నా గానమా నా ప్రాణం నీవయ్యా. నీ హృదయమే నా గూడు యేసయ్యా, నీ మాటలే నా పాట యేసయ్యా. నీ హృదయమే నా గూడు యేసయ్యా, నీ మాటలే నా పాట యేసయ్యా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఈ సమయం ముందు కానుకల నిమిత్తం గ్లోరీ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం అండి. అందరూ తల్ల వంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతులు ప్రభువా, స్తోత్రం నాయన. ఆశ్చర్యకడ ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు. జీవం గలేసు ప్రభువా, జీవాధిపతి అయిన దేవా, వందనాలు 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 ప్రభువా. గడిచిన వారం నుంచి ప్రభు ఈ వారం వరకు నాయన ప్రభు మమ్మల్ని నీ రెక్కల మాటను భద్రపరిచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు ఆరాధనలో మీరు క్రమంగా మర్యాదగా నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నిజమేనైనా ఈ లోకంలో అన్ని సంపాదించుకునే ప్రభు మా ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం మాట్లాడారు నాయన. నిజమే ప్రభు, ఈ లోకంలో ప్రభు అయ్యా ప్రతిదీ కూడా ప్రభు అయ్యా అది కావాలి ఇది కావాలని ప్రభు, అది సంపాదించాలని వాంచే మాలో ఉంది ప్రభు. నిన్ను సంపాదించుకోవాలని నాయన మాలో లేదు ప్రభు. దయతో క్షమించండి క్షమించండి మన్నించమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభు. అయ్యా నిన్ను సంపాదించుకునే వారుగా మమ్మల్ని ఆయన నడిపించి మాలో ఆశలు కోరికలు అయ్యా వాంఛలు కూడా ప్రభు నిత్యము ప్రభు అయ్యా వ్యాపారాల మీద కాకుండా ఇతరుల మీద కాకుండా ప్రభు అయ్యా క్రీస్తును సంపాదించుకోవాలి వాంఛలు మాలో కలిగించి ప్రభు అయ్యా జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యాన్ని మాలో ఫలింపు దయచేయండి ప్రభు. నీ బిడ్డలేసిన కానుకలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒకరు వేసిన కానుక వాళ్ళకి వీళ్ళు కలిగించిన అది గొప్పవారి చెంతకు తీసుకురాబని అన్నారు ప్రభు. ఆ గొప్పవారు మీరే కాబట్టి ప్రభు, మీ చెంతకు వచ్చిన కానుకను దీవించండి ఆశీర్వదించండి. ప్రతి వారి గుప్పులు ప్రభు, మరి వేసిన గుప్పులు ఎన్ని గుప్పులు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఆ కానుకలు నీ సేవ నిమిత్తం వాడబడినట్లుగా సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి విశ్వాస కోరికల గురించి జనవరి 1 గురించి కొన్ని మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. అయితే మనకి జనవరి 1 అయితే ఇంకా 20 రోజులే టైం ఉందన్నమాట. అయితే ప్రతి సంవత్సరం కూడా 2 నెలల నుంచి నెల 15 రోజుల ముందు నుంచి కూడా జనవరి 1 గురించి ప్రకటన చేయడం జరుగుతుందండి. అయితే విశ్వాస కోరికలు కూడా 2 నెలల ముందు నుంచి ప్రకటన చేయడం జరుగుతుంది అనుకుంటున్నాను. అయితే మరి ఇంకా మనకి జనవరి 1 విశ్వాస కోరికలకి రోజులు
కొంచెమే ఉన్నాయన్నమాట అండి, ఎంతో టైం లేదు. అయితే పోయిన వారం మరి ప్రార్థన చేసినప్పుడు అయితే చాలామంది రాశారండి. అయితే కొంతమంది అమౌంట్ కూడా ఇచ్చారు. అయితే విశ్వాస కోడికలు మరి ఈ సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు కూడా మరి దేవుడు కాపుదల నిమిత్తం విశ్వాస కోడికలు జరుగుతున్నాయి అనమాట. అయ్యగారు అమ్మగారు చేసినటువంటి ప్రార్థన ద్వారా, విశ్వాస కోడికల ద్వారా దేవుడు మనం సజీవులుగా ఉన్నామంటే కేవలము విశ్వాస కోడికల వల్ల అనమాట. అయితే దేవుని యొక్క సన్నిధిలో విశ్వాస కోడికలకి ఇంచుమించుగా 1,20,000 దాకా ఖర్చు అవుతుందండి. అయితే దేవుని యొక్క సన్నిధిలో మరి ఎవరైనా ఉత్సాహం కలిగి దేవుని యొక్క సన్నిధిలో మరి ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పేదవేదరాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆమె కానుకలు పట్టుచున్నటువంటి సమయంలోనూ ఆమె ఉత్సాహం కలిగి దేవునికి ఇచ్చిందనమాట. అయితే ఆమె ఎంతగా దీవించబడింది అనేది బైబిల్ గ్రంథంలో లేదు, కానీ వేరే వేరే పుస్తకాల్లో ఉన్నాయన్నమాట. ఆమె ఇచ్చుట ద్వారా బహుగా ఆమె ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఆమె మనసులో ఒక నిశ్చయత కలిగి ఆమె నిశ్చయించుకుందనమాట. దేవునికి నేను ఎంత ఇవ్వాలని చెప్పి అనుకున్న వెంటనే ఆమె ఆ కార్యం చేసింది అనమాట. అయితే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, అన్యజనులుగా ఉన్నప్పుడు మరి అనేకమైనటువంటి కార్యాలు మనం ఈ లోకంలో చేసాం అనమాట. మరి సంతాపంలో అవి పెట్టి మరి అనేకమైనటువంటి ఖర్చులు చేస్తాం అనమాట. అయితే వాటి వల్ల ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు, కానీ దేవుని యొక్క సన్నిధి ఇది మంచి కార్యం అనమాట. మనం ఇవ్వడం వల్ల ఆశీర్వదించబడతాం. అయితే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మరి అనేక మంది దీని ద్వారా దేవునిలోకి నడిపించబడతారు, వాళ్ళు కూడా మంచి మార్గంలోనికి నడిపించబడతారు అనమాట. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి కానుక మరి అనేక మందికి వీలు కలిగజేస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది అనమాట. అందుకే దేవునికి ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడనమాట. ఇది ఏంటంటే మంచి కార్యం అనమాట. అయితే మరి అనేక ఆత్మలు నశించిపోకుండా మరి ఒక మంచి కార్యం అక్కడ జరుగుతుందనమాట ఆలేరులో. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మరి లోకంలో చూసినట్లయితే మరి అనేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి అనమాట. ఎలా అంటే మామూలుగా ఒక నడిపింపు సరైనటువంటి విధంగా లేకపోతే కనుక గుడ్డివాడు ఓ గుడ్డివానికి త్రోవ చూపలేడనమాట. అలాగే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడేటువంటి అనుభవం కలిగినటువంటి మంచి దైవజన చేతిలో, అయ్యగారి చేతిలో మనం ఉన్నాం అనమాట. ఇటువంటి మంచి కార్యాలకి దేవుని యొక్క సన్నిధిలో మనం ఇచ్చినట్లయితే మరి మన వల్ల అనేక మంది కూడా మంచి మార్గంలోనికి నడిపించబడతారనమాట. కనుక దేవుని యొక్క సన్నిధి, అబ్రహం కూడా దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదటిగా అబ్రహము దేవునికి ఇచ్చాడనమాట. ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. అబ్రహం ఏ రీతిగా ఆశీర్వాదం పొందాడంటే తన సహోదరుడు లోతును అతను కలిసి నివసించలేనటువంటి ఆస్తి కలిగినటువంటి అబ్రహంగా దేవుడు అతన్ని చేశాడండి. ఎందుకంటే దేవునికి ఇచ్చినటువంటి విధానం బట్టి మరి అతడు ఆశీర్వాదం పొందినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. మనం కూడా మన దేవుని యొక్క సన్నిధిలో మరి ఇటువంటి కార్యక్రమానికి మనం ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని మనం చేస్తూ మరి విశ్వాస కోడికల నిమిత్తము, మరి జనవరి 1 ఫంక్షన్ నిమిత్తము, మరి క్రిస్మస్ నిమిత్తం మీరు అందరూ కూడా ప్రార్థించండి, ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందండి. అయితే దేవుని యొక్క సన్నిధిలో పోయిన సంవత్సరం నేను జనవరి 1కి మొత్తం ఖర్చు పెట్టుకున్నాను అనమాట. అయితే ఇంచుమించు 16,000 దాకా ఖర్చు అయింది. అయితే నా జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడనమాట. అయితే నేను ఒక ₹1,00,000 సంపాదించి కూడబెట్టుకుని ₹1,00,000 సంపాదించేవాడిని. అయితే సంపాదించి ఇది వ్యాపారంలోనో లేకపోతే దేంట్లోనో పెట్టి పోగొట్టుకునేవాడిని అనమాట. అయితే అలాగా నా జీవితంలో చాలా కంపెనీ పెట్టాం, కంపెనీలోనూ అలా అయిపోయింది. ఫ్లాట్ ఒకటి కొన్నాం. అయితే అయ్యగారు యొక్క ప్రార్థన ద్వారా ₹1,00,000 ఫ్లాట్ పోయేది. అయితే ఆ ఫ్లాట్ కూడా దక్కిందనమాట. అయితే ఈ సంవత్సరం అయితే నేను సంపాదించింది అయ్యగారు ఒక వాక్యం చెప్తూ ఉంటారనమాట. మనం సంపాదించింది మనం అనుభవించడానికి దేవుడు వీలు కలిగజేయాలన్నమాట. అయ్యగారు చెప్తూ ఉంటారన్నమాట. అయితే దేవుడు మనకు వీలు కలిగజేయాలని చెప్పి దేవుడు నా జీవితంలో కూడా అయితే మొన్న పోయిన సంవత్సరం జనవరి చేసిన తర్వాత ఈ సంవత్సరం ఒక ఫ్లాట్ కొనడానికి
దేవుడు ఎంతగానో సహాయం దయచేశాడనమాట. నా దగ్గర కొంచెమే ఉన్నాయి డబ్బులు, అయినప్పటికీ కూడా దేవుడు అవన్నీ కూడా సమకూర్చడానికి దేవుడు ఎంతగానో సహాయం దయచేశాడనమాట. అయితే పర్వతనగర్లో ఇంచుమించు 11 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనడానికి దేవుడు ఎంతగానో సహాయం దయచేశాడు. దేవుని స్తోత్రం. అలాగే దేవుని యొక్క సన్నిధిలో మనం ఇచ్చి దేవుని ఆశీర్వాదం పొందుకోవాల్సిందని మనం చేసి ఈ యొక్క చిన్న చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నాను. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి ఈ ఆరాధన అయిన తర్వాత మీటింగ్ ఉన్నదని యూత్ ఆర్గనైజర్స్ ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఆరాధన అనంతరము యూత్ ఆర్గనైజర్స్ స్త్రీలు పురుషులు కూడా ఉండాలి. మరి కొత్త వారిని ముందుకు పంపించి ప్రార్థన చేయించి వారిని పంపిద్దాం. మిగతా సంఘ సభ్యులు అనబడిన వారు, ఆర్గనైజర్స్ అనబడిన వారు ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన కంటే అధికమైన సంతోషం మా హృదయంలో కలగజేసిన దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను సంపాదించి నీలో ఆశీర్వాదం మేము పొందుకునే కృప దయచేయండి. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందన్నారు. జీవితంలో మనశ్శాంతి లేక చాలీచాలని జీతాలతో, ఆర్థిక సమస్యలతో, రుణ సమస్యలతో బాధపడుచున్న కుటుంబాలు ఉన్నాయి ప్రభా. మీరు సహాయం దయచేయండి. నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నారు. ఆత్మీయంగాను శారీరకంగాను ఆస్తికర్తలు చేయండి. అలాగే ప్రభా, సంతానం లేని వారికి సంతానము దయచేయండి. వ్యాపారం చేస్తున్న బిడ్డలు వ్యాపారంలో మీరు సహాయముగా తోడుగా ఉండండి. ఇహలోకంలో జీవనాధారం లేని వారికి జీవనాధారం దయచేయండి. వివాహం కావలసిన యవన బిడ్డలకు నీ ఏర్పాటు చొప్పున వివాహం జరిగించండి. నీ సన్నిధిలో చదువుతున్న వారికి తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తినిచ్చి మంచి ర్యాంక్స్తో పాస్ అవునట్లుగా సహాయం దయచేయండి. అనారోగ్యంతో బాధపడుచున్న పిల్లలు మీరు ముట్టి స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్నారు. వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. కృపామయుడ, జీవాధిపతివైన దేవా, ఈ నెల జరగబో మీటింగ్లో 15, 16 తారీఖు మీటింగ్లో మీరు తోడుగా ఉండండి. 21వ తారీఖు వనస్థాళిపురంలో జరిగే పబ్లిక్ మీటింగ్లో జయకరంగా మీరు జరిగించండి. జనవరి, డిసెంబర్ 24, 25 క్రిస్మస్ నాయన మీటింగ్లు కూడా మీరు జయకరంగా జరిగించండి. జనవరి 1వ తారీఖున నాయన సంవత్సరంలో మొదటి దినం కనుక ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. జనవరి 14 నుంచి 18 వరకు జరిగే విశ్వాస కూడికలకు మీరు సహాయం దయచేయండి. కృపామయుడ, గొప్పవాడ, మా ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి ప్రభువా. నీకే అప్పగిస్తూ ఉన్నాం. నువ్వు గొప్పవాడవు, నువ్వు శక్తిమంతుడు, ఏ దిక్కు నుంచైనా సహాయం చేయగల సముద్రుడు ప్రభువా. జ్ఞాపకం చేసుకొని మీరు సహాయం దయచేయండి. ఎందుకంటే నువ్వు గొప్పవాడవు, నువ్వు పరిశుద్ధుడు, పవిత్రుడు ప్రభువా. నీ సన్నిధిలో నాయన ప్రభువా ప్రతి వారిని మీరు దర్శించి వారి అవసరాలు తీర్చి నాయన ప్రతి వారిని కుటుంబాల్లో నెమ్మదిని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క అతి ప్రశస్తమైన నామములో బ్రతిమాల్చి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుట్టు భూమి అందు నెరవేరు గాక. మాకు కావలసిన అనుదినాన్ని మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసి మేము చేయించే ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెన్నావు మా తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ నుంచి అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన వారికి మనందరికీ కావాలను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఓకే, ఈ సమయంలో మరి ఈ నెల 21వ తారీఖున వనస్థాళిపురం మీటింగ్ ఉంది. హైదరాబాద్ సిటీలో 24, 25లో క్రిస్మస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
అలాగే క్రిస్మస్ ఆరాధన ఉంది. అలాగే జనవరి 1వ తారీఖు ప్రతి సంవత్సరం చేసుకునే ఫంక్షన్ ఉంది. అలాగే జనవరిలో 14 నుంచి 18 వరకు జరిగే విశ్వాస కొడుకులు, ఫెయిత్ రిట్రీట్స్, ఈ విశ్వాస కొడుకుల్లో మీరు అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ముఖ్యంగా ప్రార్థనలో బలపడి ఆత్మీయ శక్తిని పొందుకునే ప్రార్థన ఇది. ఎవరైతే ఆ ప్రార్థనలో మరి దేవుడు కనికరం పొందుతారో వారు సంపూర్ణమైన స్వస్థ పొందిన అనేక మంది సూచక్రియలు మీరు చూశారు. గత కాలంలో జరిగిన మీటింగ్లో కిడ్నీలు పాడైపోయిన వారు బాగుపడ్డారు, లివర్ పాడైపోయిన వారు బాగుపడ్డారు, పక్షవాతంతో ఉన్నవారు లేచి నడిచారు, గుండు జబ్బుతో ఉన్నవారు స్వస్థపరచబడ్డారు. విశ్వాస కొడుకులో మీరు అనేక ఆశ్చర్యకారులు చూశారు. అవి జనవరి 14 నుంచి 18 వరకు జరుగుతాయి. ఎందుకంటే అలాంటి మీటింగ్లో ఆత్మీయంగా కూడా మీరు బలపడతారు. ఎందుకంటే ఒక 30 మంది దైవ సేవకులు వస్తారు సుమారుగా. వారు మీకు పరిచర్య, వాక్య పరిచర్య, మధ్యలో పాటలు, వాక్యము, ప్రార్థన, ఈ 3 ఉంటాయి కనుక విశ్వాస కొడుకులకి ముందు నుంచే మీరు సిద్ధపడాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఆ విశ్వాస కొడుకుల్లో మరి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, అలాగే రాత్రికి మీరు నిద్ర కాసి ప్రార్థన చేస్తారు కనుక టీ, స్నాక్ మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా బీపీ, షుగర్ అలాంటి వాళ్ళ వారికి కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక దీని విషయంలో ఆర్గనైజర్స్ మాట్లాడి అనౌన్స్మెంట్ చేశారు, కానీ ఏమాత్రం ఈ సంవత్సరం మూమెంట్ ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే చర్చ్ కూడా కన్స్ట్రక్షన్ ఉంది, మనకు సరిపోవట్లేదు చర్చి. దీన్ని 3 ఫ్లోర్లు వేయాలని ప్రయత్నాల్లో కూడా ఉన్నాం. అది మరి అసలు మనం ఈ పార్టీకి మొదలు పెట్టవలసింది. ఈ కార్యక్రమాల వల్ల మనం ఇంకా దీన్ని ఆలోచిస్తున్నాం కనుక దేవుని పిల్లైన వారు, ఒకవేళ ఇది కన్స్ట్రక్షన్ అయితే ఒక స్థలం అడిగా, ఇక్కడ ఖాళీ స్థలం ఓపెన్ ఏరియాలో మనకు అక్కడ షెల్టర్ వేసి అక్కడ ఆరాధన జరుగుతుంది. అది ఎప్పుడు అనేది మీకు ఇంకా అనౌన్స్మెంట్ చేస్తాను. మరి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి కనుక మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా ఆర్గనైజర్స్ ఏమైనా ఆర్గనైజర్స్, తర్వాత సంఘ సభ్యులు, వెనకన్న బయట కూర్చున్న వారు కూడా మీరు మీతో మాట్లాడవలసి ఉంది కనుక కొత్త వారు పంపించినట్లయితే వారికి ప్రార్థన చేసి నేను పంపిస్తాను. ప్రకటనలు చదువుతాడు సుధా.